ఏం బాగా పక్క వెళ్ళిపోయింది అంత బాబు ఎవరు ఒకళ్ళు తిట్టుకోకండి, ఇది గ్రూప్లోకి వెళ్తుంది. గ్రూప్లోకి వెళ్ళి సాక్ష్యం కింద ఉండిపోద్ది. ఒరే నువ్వు ఒక్కడే చదువుకోకరా, చదివి వినిపించిరా. ఏ లింగితో తప్పేటి, అది ఎప్పుడు పడలేదు లింగితో, ఈసారి కానీ బాగా పడ్డాడు. రంగురంగులు చేసాడు మళ్ళీ. లేదు అసలు చేయరా అంతకి. కదా నా దాని నాకు వాళ్ళు ఉన్నారు దూరం, ఆల్రెడీ వాళ్ళకి తీసారు ఫస్ట్ కాడితే. ఎంత ఉందా? ఎంత ఉందా? టోటల్ వచ్చిన డబ్బులు 2,55,603, ఖర్చులు 2,13,190, మిగిలింది 42,593. చదువుతాను చూడండి. కొద్ది దూరం బాబు 13వ తారీఖు నోట్బుక్ 60 రూపాయలు, 14వ తారీఖు లెటర్ ప్యాడ్ 300, పెద్దలు చెప్పడానికి వెళ్ళి టిఫిన్ 350, లైటింగ్ పర్మిషన్ 500, కమ్యూనిటీ పెయింటింగ్కి డోర్ పెయింటింగ్ మొత్తం 3,500, పోలీస్ పర్మిషన్కి 4,500, వీధి లైటింగ్ కొనడానికి 200, రేపర్ బద్దలకి 1,600, పిన్నుల మిషన్లు వైర్లు కలిపి 1,900, బ్యానర్ కట్టడానికి 2,100, బ్యానర్కి 15,450 రూపాయలు. ఇప్పుడు 24 తారీఖు వరకున్నాం, 25వ తారీఖు బ్యానర్లకి 15,450 రూపాయలు. ఎక్కువ ఇవ్వాలి. కట్టడానికి కాడికేమో ఫస్ట్ రోజు 10 అది చెప్తా, మళ్ళీ 2,500 ఇచ్చాను, అది 2,100. తర్వాత పూజ సామాన్లు అన్నీ కలిపేసి 13,800 రూపాయలు. అదే పండుగ రోజు, శనివారం స్టార్టింగ్ రోజు చారు మొత్తం అన్నీ కలిపి 600. తర్వాత వాటర్ బాటిల్ పెద్దలు వచ్చినప్పుడు 300 క్యాన్ ఇచ్చాం. తర్వాత బ్యానర్ ప్రేమికి 1,350, భజన వాళ్ళ టీలు 280, ఆ పద్ధతుల కట్టు 1,020, భజన వాళ్ళకి టీలు కదా నువ్వు కంప్లీట్ పెట్టుకోవాలి. నువ్వే నన్ను తెంగి నువ్వు ఇచ్చుకోరు రాలేదు టిఫిన్ మనందరం వెళ్ళాం. తర్వాత 26వ తారీఖుని పూజ సామాన్లకు 500, రాజా క్రికెట్ కప్పు ఇచ్చాం కదా అలా కుర్రోళ్ళకి 600. తర్వాత బుర్రకథ వాళ్ళకి టీలకు 320, మీల్స్ 1,320, ఆటకట్న 500, ఆడవాళ్ళ గాజులు 300, పూజ సామాన్లు 300, మొత్తం కలిపి 2,700 రూపాయలు. బుర్రకథ స్పాన్సర్ ఇచ్చిన బుర్రకథ మొత్తానికి 11,000. ఎందుకు మరి ఆ మాత్రం పెట్టుకోవడం? మనకొచ్చులే అంతే బుర్రకథ. 240. పోలీసు మామూలు 3,000. 3,000 ఇచ్చాక మనం 3,000. అమ్మవారికి మందుకు 5,000 ఇచ్చాను. అడిగాడు అమ్మరు అక్కడే ఉండరా. తర్వాత ఉంగరాసిని 1,000 రూపాయలు మందు ఇచ్చాడు లాస్ట్ మళ్ళీ. తర్వాత బుర్రకథ కమిటీ వాళ్ళు మన కమిటీలు ఇచ్చింది 5,000. కమిటీ మనం 5,000 ఇచ్చాం కదా, అది 5,000. అది 10,000 ఇచ్చి మనం 5,000 పెట్టాం. అయితే ఈ 2వ రోజు ఖర్చు 13,580 అయింది. ఫస్ట్ రోజు ఇది చెప్తాను. ఫస్ట్ రోజు 24వ తారీఖు ముందు అదే పండుగ పెట్టి ముందు ఖర్చులన్నీ కలిపి 34,960. పండుగ రోజు 25 రోజులు 16,770. 26వ తారీఖుని 13,540. తర్వాత నువ్వు పెట్టిన ఖర్చు మందులు గారి మూత పెట్టడానికి 200, మందుగుడి సామాన్లకు 2,000, పట్టాపోతికి 10,000, కోడి ఇజ్రాలమ్మకి 1,300, జిఎం సూపర్వైజర్లు 2 1000, జిఎంస్ ఆడవాళ్ళకి 4 1000,
జిఎంస్ ఆడవాళ్ళ టిఫిన్కి 100, ఇజ్రాయలమ్మకు 100 టిఫిన్, లైటింగ్ కుర్రోడికి 200. ఇది 15,900. తర్వాత 3వ రోజు ఆయిల్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్, సామాన్లు అన్ని కలిపి తెచ్చాం కిరాంధ్ర కట్టే కదా మనం 1700. తర్వాత పెంటమామ గుడి కమిటీకి 3,500, ఇజ్రాయలమ్మకి 3 రోజులకి 4,500, సాకల తాతారాకి వాళ్ళ గ్యాంగ్కి 3,500, పంతులు గారికి 3 రోజులకి 5,000, డప్పులకి 13,000 మొత్తం కలిపి. అదే తర్వాత రేలాడ 2,100, 21,000 రేలాడ 21. తర్వాత తీన్మార్కి 9,000. మనం 10,000 మాటల్లో శిల్పేసి 1000 తగ్గించారు. తర్వాత డీజే వంశీ గారికి 9,300. డీజే వీడియో డీజే పెట్టాడు కదా 9, 3, 21, 30,300. వీడి తర్వాత దివ్యా సప్లైకి సామాన్లకి స్టేజ్లకి ఇంట్లోకి కలిపి 7,300. ట్రాన్స్ అయిపోతాడు ఎవరికి చేస్తాడు ఎవరు చేస్తాడు ఎవరు పడుతుంది వాడు 15,000 16,000 బిల్లు వేసాడండి. అందులో నీ స్పాన్సర్ చేసి ఓన్లీ మనుషులకే మూడు వేలు రాశారు. మోసుకొచ్చినాకి ఆ రోజు ఎంత మొత్తం 3,000 రాశారు టాటర్కి. ఫ్రీ అంటాడు, అది ఫ్రీ, టాటర్ ఫ్రీ. 3,000 రాశారు పోయినసారి. కొన్ని సంవత్సరాలు రాశారు 3,000 రాశారు, లెక్కల్లో రాశారు. లేదు 3,000 ఉంది. ఎందుకని చెప్పేసి 3,000 రాశారు. ఎవరు రాశాడు? సీన్ రాశాడు, ముర్రి సీనే రాశాడు. ఇంకా వాళ్ళు అనుకోండి సార్. ఏమేమి గుర్తుంది 15,000 రాశారు. అందులో రాశాడు ఆ బుక్. ఎవడ ముర్రిసీన్ రాశాడు, ముర్రిసీన్ రాశాడు. ఎవరు రాశాడు? 7,300. దివేసప్పుడు ఫ్యాన్లు, కూలర్లు, తర్వాత స్టేజ్కి, కుర్చీలకి అంతే కలిపి 7,300. 3 రోజులు కుర్చీలు ఉంచాం కదా, కూలర్లు, ఫ్యాన్లు అయితే ఇచ్చినాం కదా, అంటే అవి స్టేజ్కి మొత్తం కలిపి 7,300. తర్వాత చీర, తువ్వాలు, గాజులు, పూజ సామాన్లు 2,100 పండుగ రోజు ఉదయాన్ని సాయంత్రం. తర్వాత లైటింగ్కి అమ్మవారికి 45,000. మారు పండగకి 5,400 రూపాయలు అయింది. మారు పండుగ 5,000 మరి కోసిన కూడా కూడా అక్కడ కోయించు కోడి ఆ పానవాడు కోయించామా, పానవాడు కోయించామా, అక్కడ గుడి దగ్గర భూస్వామాలు చీరలే కొన్నామా. తర్వాత ఆడికి 400 ఇచ్చినామా, మళ్ళీ అది చేయడానికి ఒక 400 ఇచ్చినామా, ఆటోవాడికి డబ్బులు ఇచ్చినామా. ఎన్ని కలిపేసి 4,500. పట్టాపో చేయడానికి నీ 1,200. నువ్వు 700 ఇచ్చావా, నేను 500 ఇచ్చినాను. అదే 1,200. క్యాటరింగ్ కూడా మామూలు లాస్ట్ నువ్వు ఇచ్చాను కదా, పూర్తి చేసాను కదా 400. ఈ పండుగ రోజు క్యాటరింగ్ వాళ్ళు భోజనాలు తెచ్చారు కదా, వాళ్ళకి మామూలు అడిగారు. పంపిస్తే రావణ రాయి రావణ భోజనాలు చూసాం. ఆడైతే 7,000 బిల్లు పంపించాడు ఎవడు నాగేశ్వరుడు. ఆడికి గట్టికి ఇచ్చాను. 27వ తారీఖునే అందుకు ఫ్రీకి ఇచ్చాడు. మొత్తం ఖర్చు 1,31,900 రూపాయలు. కాదు సూరజ్ ఆ రోజు 27వ తారీఖు, అదే లాస్ట్ రోజు మొత్తం ఖర్చు అదే ఆ రోజు. అయితే 24వ తారీఖునే అదే ఖర్చు 34,960. 25వ తారీఖు ఫస్ట్ రోజు 16,770. 26వ తారీఖు రెండో రోజు 13,580. మళ్ళీ నువ్వు పెట్టిన ఖర్చు రాయడు ఖర్చు 15,900. అదేలే అదే అది చెప్పండి రాశాను మరి. రెండో రోజు 29,300. 27వ తారీఖు మూడో రోజు 1,31,980. మొత్తం ఖర్చు 2,13,190 రూపాయలు అయింది. బుక్కులు ఇక మాకు వచ్చిన పాస్ పోయిన గతంలో బ్యాలెన్స్ 6,000 సీన్ ఇచ్చాడు. బుక్ నెంబర్ 1 చివర బుక్ నెంబర్ 1 లాస్ట్ రాశాను. ఎవరో చెక్ చేసి ప్రాబ్లం లేదు. 60,828 రూపాయలు ఫస్ట్ బుక్. రెండో బుక్
5 అదే రెండో బుక్ ఉంటుంది ఇది ఇది రెండో బుక్ 48,754. మూడో బుక్ 5 బుక్ 5 ఇక్కడ ఉంది ఇది లాస్ట్ పేజ్ ఇది ఇది ఇక్కడ 82,021 రూపాయలు 3 బుక్లు వచ్చిన డబ్బులు. తర్వాత 3 బుక్కులు చేయలేనా 3 బుక్లు చేయలేని నా దగ్గర ఇంకా ఉండిపోయి ఇక్కడ మన మొత్తం అందరికీ కలిపి అందరికీ కలిపి 3 బుక్కులు ఇచ్చాను ఒక్కొక్క చెప్పేది మనం ఖర్చు చేసిన డబ్బులు మనం ఖర్చు చేసిన డబ్బులు ఇవి ఏంటి 3 బుక్కులు కలిసి ఎన్ని వచ్చాయి 3 బుక్కులు కలిపి కొట్టు కాకలు ఉన్నాయి 3 సార్ కొట్టింది అవి కొట్టింది స్వామి ఈ 3 కొట్టు ఇది కాదు ఇది 82, 21. మన కమిటీ 3 బుక్కులు కలిసి అంత వచ్చింది. ఇదిగో అదే చూస్తాను 40,000 ఓన్లీ మన ఏరియా 1,90,000. 1,90,000 ఇస్తున్నాడు. రాజస్థాన్ యూత్ 10,000, కళాభారతి యూత్ 10,000, లక్ష్మీ గణపతి రాజాలు రెడ్డి గారు 8,000, వంశీ గారు 15,000, రామరెడ్డి గారు 10,000, రాజా నాయుడు గారు మీకు సింపుల్ కాబట్టి 5,000. మొత్తం కలిపితే 2,55,603 రూపాయలు వచ్చింది. ఇది మొత్తం కలెక్షన్ మొత్తం కలిసింది. ఖర్చు ఎంత అయిందన్న? ఖర్చు 2,13,190 రూపాయలు. దాని 10,000 ఇంకో అది అసలు 50,000, వంశీ 15,000. 42,500 మిగిలింది. మొత్తం వచ్చిన అమౌంట్ 2,55,603 రూపాయలు. అన్నీ చెప్పారు. అయిన ఖర్చు 2,13,190 రూపాయలు. వచ్చిన డబ్బుల్లో నుంచి తీసిన డబ్బు ఖర్చు పెట్టిన డబ్బులు తీరిస్తే 42,593 రూపాయలు మిగిలింది. ఒరే మీరు బాబోరే అవి మీరు ఏమైనా ఇబ్బంది అయితే చెక్ చేయండి. ఇక్కడే ఉన్నాయి ఏదైనా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ అది ఇది కాదే పోయింది 3,000 రాశాడు కదా సీను. అది చూడు గ్రూప్ ఉందా? గ్రూప్ కూడా పెట్టేస్తాను. ఫోటోలు తీసేసి ఆ పేపర్లను ఫోటోలు కాదు పోయినసారి 3,000 రాశాడు కదా ఆ సీను. అది ఎందుకు రాశాడు 3,000? అదే టాటర్కి 3,000 రాశాడు సీను. 1,000 రూపాయలు తీసుకుని 3,000 ఎందుకు రాశాడు? అదే 2,800 ఉన్నట్టు ఉంది. 3,000 రాలేదు తప్పదు. ఈ బుక్ అది 3,000 లాగేది టాటగా సొలగానంటే పోయినసారి ఆవిడ సీన్ కూడా రాశాడు కదా. ఈసారి ఇక సప్లై నేను వెళ్ళాను ఫ్రీకి ఇచ్చాడు స్టేజ్ 7,000 దిగాడు 7,000 దిగాడు నా కార్డు ఇచ్చాడు. నా కార్డు ఇచ్చి మనోళ్ళు పొగవాళ్ళని అయితే కాదు మురిసిని రాసినవి కాదు మురిసిని రాసినవి వెళ్ళిపోయాడు డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఫ్రీకి ఇచ్చాను కార్డు కాకపోతే 500 వేసాను. మా డ్రైవర్కి 200 ఇచ్చే ఇవ్వచ్చు తప్పదు మందుకి. మరి ఏసీ వాళ్ళకి కూడా ఎంత మందు పట్టేస్తుంది. నా కాటకనే చెప్పాను చూపించు 3,000. అది పట్టపోతుకి సూరప్పరా గట్ట డబ్బులు అవ్వలేదంట. దీనికి పట్టపోతు తెచ్చేటప్పుడు అది అడుగుతాడు. ఆడ 2,200 అడిగాడు కదా సూరప్పరా.
మీరు వెళ్ళలేదు మొన్న వీళ్ళ పౌతులకి వెళ్ళారు. మన ఇళ్ళలో 5 ఇచ్చింది కదా తీసుకొచ్చి తెచ్చిన మరి ఆడికి పట్టపత్తి తెచ్చినందుకు ఇవ్వాలి కదా. ఆడు అక్కడికి వెళ్ళాడు, రాత్రి చెప్పాడు. అదే ఆడు 2200 చెప్పాడు అట. 3 పోతులు తెచ్చారట, 130 కిలోమీటర్లు అంతా తిరిగారట. 2-3 సంతలు 2200 చెప్పాను అన్నాడు. 1500 అంటే వాళ్ళు ఆల్రెడీ 1500 ఇచ్చారు. నాయుడు గారు, ఎగ్గురుగోళ్ళ నాయుడు. మేము ఇచ్చాం కదండి, మన పోతే తెచ్చేదానికి ఇచ్చాం. మన పట్టకపోతే ఎంతో కొంత ఇవ్వమండి, దానికి ఇచ్చాం. దానికి ఎంత ఇచ్చాడు? 1500 ఇచ్చారు. 1500 మొత్తం 2200 130 కిలోమీటర్లు తిప్పినారు మాయా. 1500 ఇచ్చామండి, ఇంకో 1000 రూపాయలు ఇచ్చి సరిపోతుంది. 1000 కాదు, ఆడు 500 700 అడుగుతాండ. మరి అదే చెప్తాను. మరి అది లెక్కలు చెప్పేస్తాంటారు కదా, మరి దాంట్లోనే ఆడికి ఇవ్వాల్సిందే తీసి సరిపోద్ది. సరే సరే మీ పోతులు ఇచ్చినారు. ఆ మిగిలిన డబ్బులు 700 తీసా ఎంత చూడ ఆ నెట్ట ఫోటో తీసుకోండి. 593 అది పోయిన సంవత్సరం కాదేట్రా. రెండు పద్దుల కింద ఉంటుంది, ఒక పొద్దు కింద ఉండదు. ఒకటి పైన ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి ఉంటుంది. పోయిన సంవత్సరం ఇది డేట్లు ఉంటాయి కదరా. పోయిన సంవత్సరం బాబు పట్టాపోతే 700 తీసిగా ఒకనండి. పట్టాపోతే 700 తీసిగా అదే ఆటోకి 41,890 రూపాయలు మిగిలింది. 41,893 రూపాయలు మిగిలింది. 500 తీసిగా ఓ పని చెయ్య అనయా 41,893. 42,000 రౌండ్ పేరు చేసి ఆ మిగతా డబ్బులు అడిగి అయ్యి ఆటోకి పర్లేదు. 600 600 ఫిగర్ చేస్తే 41,000 సరిపోద్దులే. 600 1500 2000 ఒక్క సరిపోద్ది. రౌండ్ పేరు ఉంటుందిరా. 42,000 ఉంటుంది. 3 రూపాయలు ఇస్తాను. డబ్బులు తీయండి దేనికి? యూత్ రిజిస్ట్రేషన్ ఎంత అవుతుందో అవి తీసి బాకీ ఎంత బాబు ఆటోకి ఇచ్చి ఆటోకి 2000 బిగించడానికి 42,000 మిగిలిందిరా. ఈ సంవత్సరం పండుగ బ్యాలెన్స్ 42,000 మిగిలింది. అది ఇది 600 చేస్తాను. 593 అక్కడికి 42,000 ఫిగర్ చేసి అన్నయ్య చేసి మిగతా సూరాపూర్ ఎక్కించి ఆడేం అనుకోవట్లే. 100 రూపాయలు గురించి పూర్తి ఇవ్వకపోవడం మీద 600 ఎక్కువ. సంతకాలు ఎట్టించి
కాదు నీకు అనయా అనయా నీకేమైనా సొంత కూడా ఏమైనా మాట్లాడా మైక్ సెట్ ఏదో కొంతనేసి మాట్లాడాడు. అది వాదన చెప్తున్నాను. క్రికెట్ కప్పులు కొనేసి కూడా మనం కండక్ట్ చేస్తే కమిటీ తరఫున కండక్ట్ చేస్తే ఇవ్వాలి, అంతేగాని అది అడిగారని ఇవ్వకూడదు. ఏదైనా సరే ఎవరికి పైసా ఒక అదా 2,000 నీ దగ్గర ఉంది అంతే. పూజ ఖర్చులాగే ఉండాలి. అంతే. అదే ఊరినాడు కదా, అదే ఫోన్ చేస్తే నాయుడు నిన్ను కాదు బాబు ఫోన్ చేస్తాను, మీరు గ్రూపులు పెడుతున్నాడు నెంబరు, ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పావు. నేను అసోసియేషన్ రిజిస్టర్ చేసేయండి. ఎంత అయిందిరా? నేను ఒకటి చెప్పాడు, ఆడ చేసి వచ్చాడు ఆడే. నేను నెంబర్ ఇస్తాను, నేను కాదు గ్రూప్లో పెడతాను కానీ సొంత కూడా ఒక విషయం చెప్పాడు. అదే ఒక్క నిమిషం ఆగండి. చెప్పు అదే మా సొంత కూడా ఉన్నాడు కదా అల్లుడు కింద నెట్ అందక వాళ్ళు మైక్ సెట్ ఒకటి కొంటానన్నారు. వాళ్ళు మైక్ సెట్ ఒకటి కొంటానన్నారు. కుర్రాలు చిన్న కుర్రాలు చైతన్య అంగీతాలు. అది ఇంకా వినాయక చవితికి కానీ దేనికైనా మన పని చేస్తే 2 బాక్సులు ఒక యాంప్లిఫైర్ కొంటాం అనేసి అన్నారు. వాళ్ళు 10,000 వేసుకుంటారట. 10,000 పెద్దల తరపుని కమిటీ డబ్బుల్లో మిగిలితే ఏమైనా ఇవ్వండి అనేసి నేను సొంత కూడా అన్నాడు. ఆ క్యాషియర్కినే ఆయనకి పెద్ద అని చెప్పు, మేము వరకైతే ఒప్పుకుంటాము, మరి అందరికీ తెలియాలి కదా అనేసి చెప్పాను. మనిషికి 500 ఎంతో కొంత వేసి ఇవ్వడం ఏదో చేయండి. అందరూ అమౌంట్ చేస్తే ఇవ్వడమే, కమిటీ తీయో. ఇక్కడ పరిస్థితి చాలా దారుణం. ఎలాగ మైక్ సెట్ పెట్టినా మళ్ళీ మరి లైటింగ్ కూడా మైక్ సెట్ పెద్ద బాక్స్ చెన్నై కాదు. 2 మైక్ సెట్ ఆడికి డబ్బులు ఇచ్చుకొని వద్దు అలాంటి ఓరా అది బాక్స్ మనం కొన్నాం ఏంట్రా? వాళ్ళు అడిగారు ఏదో ఊపి మీద ఇచ్చినాం కానీ ఆ 10,000 బొక్క దానికి, బాక్స్కి 10,000 బొక్క దానికి. మరి అది అవి ఇస్తే అప్పుడు నాకు చెప్పడం చెప్పాడు, నేను మీకు చెప్పడం చెప్పాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏటంటారో ఏటనేది మళ్ళీ వాళ్ళే వచ్చి అడుగుతారులే. రామారావు ఇచ్చినాడు. తర్వాత పప్పు ఉన్నాడు, బిస్కెట్ ఉన్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. అది ఇచ్చారు. లాస్ట్ టైం వాళ్ళు ఇవ్వలేదండి. రామారావు ఒక 10,000 ఇచ్చిందండి ఆవిడ. ఈసారి 3,000 ఇవ్వడం. వాళ్ళు ఇద్దరిని తీసేసిన అంటే 10,000 2,000 తీసేసిన 8,000 ఇవ్వాలండి. 3,000 ఇవ్వడం ఏంటండి? 3,000 ఇచ్చారు. అంటే మొక్కలు 200 100 వేసుకుంటున్నారు. మొత్తం 5 కిలోలు అండి. 5 కిలోలు అండి. 5 కిలోలు 2 ఇల్లు తీసేస్తే ఎంతమా? 23 ఇల్లు, కొన్ని 20 ఇల్లులు. ఇంటికి 500 వేసుకుంటే 10,000 అవుతుంది. ఇంటికి 100 వేసుకున్నట్టు ఉన్నారు. 100 150 వేసుకుంటారు, 200 వేసుకుంటారు. చెప్తారు మళ్ళీ లాట్ అయితే ఎవరో ఇక కటౌట్లు మొత్తం కట్ చేసాను. నెక్స్ట్ ఏంటండి కటౌట్లు కట్ చేసాను. ఈసారి కట్అవుట్ వేస్తే మన కమిటీ వాళ్ళు వేసుకున్నా 150 ఇవ్వమనండి. వద్దే లేకపోతే వద్దే కటౌట్లు ఆపేయండి, కటౌట్లు వద్దు ఆపేయండి. ఓన్లీ కమిటీది ఒకటే మన పెద్దలో వాళ్ళ ఫోటోలు అంతే. మన పెద్దలో కమిటీ అంతే.
ఆ? అందుకే ఇక్కడ ఒకటి పెద్ద తోట వేసి ఆ చోట వేస్తాం అంతే, బస్సు అయిపోయింది. కట్అవుట్ వేద్దామని లేదు అంతేనే ఏమొద్దు ఇంకో మళ్ళీ ఇంకా ఇంకా 5,000 అంతా అయ్యే పెరిగిపోతున్నాయి. మానప్ప అది ఏకంగా మానేయడమే. ఓళ్ళు అమ్మవారు లావులో అసలు వేయడమే మానేశారు. లావులో వేయలేదు వాళ్ళు, ఆపినారు వాళ్ళు. ఆ కమిటాల దగ్గరే వేసారు అంతే. అలాగే నీకేమి ఊరుకుంటే అసలుకి రెడీ ఆడుతుంది. ఒరే బాబా నీకు తెలుసా అదే నీకు తెలుసా అని అడుగుతాను. ఒకటి అయితే వాడు ఆడుకోడు కలుపుతున్నా. వాళ్ళు మీకు తెలుసా అదే కట్టి వాళ్ళు బాబు నాయకులు లావులు తిట్టకండి, ఇక్కడ వీడియో తెస్తాను. ఆలయం కాదురా మన గుర్తు బంద్ చేసామంటరా ముందు బంద్ కొంతని చెప్పాడు నాకు ఏంటా కాదు ఫోటోల గురించి ఉంటే ముందు అర్థం పోయి అతను అలా మాట్లాడవచ్చా ఒక కటౌట్కి అమ్మ దగ్గర కటౌట్ మళ్ళా మాట చెప్తా ఇంకోసారి చెప్పాలా ఎంత మిగిలింది? దా నువ్వు చెప్పు. 42,000 మిగిలిందిరా. అన్నా, ఇప్పుడు గట్టి చెప్పాను ఎంత వచ్చింది. 42,000 మిగిలింది. ఆ డబ్బులు ఓన్లీ మన కృష్ణ గారి దగ్గర ఉన్నాయి. ఓకేనా? మొత్తం చెప్పాలా? లెక్కలు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ జెరాక్స్ అంటిస్తాను. టోటల్ ఎంత వచ్చింది, ఎంత మిగిలింది అంతే. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లాస్ట్ చెప్పాను. మనకు మొత్తం వచ్చిన అమౌంట్ పెంటంతల పండగ మొత్తం వచ్చిన అమౌంట్ 2,55,603 రూపాయలు. మొత్తం పండగ అయిన ఖర్చు 2,13,190 రూపాయలు. మిగిలిన అమౌంట్ 2,55,603 రూపాయల నుంచి 2,13,190 రూపాయలు తీస్తే 42,000 మిగిలింది. 42,000 బ్యాలెన్స్ ఈ సంవత్సరం పండగ బ్యాలెన్స్. దగ్గర ఉంటే వచ్చి సంవత్సరం ఇస్తాను ఈ 42,000 నా దగ్గరే ఉన్నాయి. వచ్చే సంవత్సరం పండగ మీటింగ్ రోజు నేను తెచ్చి పెడతాను. ప్లస్ కమిటీ యూత్ ఫామ్ చేస్తాను అని చెప్పి. తర్వాత ఈ పెంటమామ అమ్మవారి పండగకి మన గ్రామ కమిటీ ఇప్పటివరకు కూడా రిజిస్ట్రేషన్ లేదు. దుర్గాదేవి సేవా సంఘం ఒకప్పుడు ఉండేది, దాన్ని మర్చిపోయి మనం చేయలేదు, రెన్యూ చేయడం మానేసాం. ఈ సంవత్సరం కంపల్సరిగా దుర్గాదేవి సేవా సంఘం మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కమిటీ ఎంతమంది అడుగుతాం, అక్కడ కమిటీలో ఎంతమంది అయితే అంతమంది పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయిస్తాం. దానికి ఎంతో ఖర్చు మీకు తర్వాత వీడియోలో మీకు చెప్తాను. మీకు ఇప్పుడు ఆ మిగతా డబ్బులు నేను ఇస్తాను చెప్పు అది చెప్పు ఆ డబ్బులు ఖర్చు కట్టలేదు నేను పెడతాను దానికి ఎంత అయితే ఖర్చు అయిందో దీంట్లో పెడతాను, అమౌంట్లో తీసి పెడతాను. అప్పుడు అందరికీ కూడా చెప్తాను, ఎంత అయితే చెప్తాను, వీడియో రూపంగా చెప్తాను, పేపర్ రకంగా చెప్తాను. మిగిలిన అమౌంట్ వచ్చే సంవత్సరం పండుగ రోజు మీటింగ్ రోజు ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో చెప్తాను, తెస్తాను, తెచ్చి పెడతాను. ఆ మీటింగ్ రోజు డబ్బులు తెచ్చి అదే ఫ్రెండ్స్. చూపిస్తాను పెడతాను డబ్బులు అంతే బాబు ఇవాళతో లెక్కలు సమాప్తం అయిపోయి, ఎవరికైనా డౌట్ ఉండి లాగుంటే లెక్కలు తాలూకు పేపర్లు కూడా ఇందులో మీకు పెడతాను, జెరాక్స్ కూడా ఇక్కడ అంటేస్తాం కమిటీల దగ్గర. ఎవరికైనా డౌట్ ఉంటే అంటే చూసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇంకా మమ్మల్ని అడగడానికి లేదు. వచ్చే సంవత్సరం మరి కృష్ణానది దగ్గర డబ్బులు ఉన్నాయి, కృష్ణానది అప్పుడు ఇస్తాడు. క్యాషియర్ కృష్ణ కదా, కృష్ణ దగ్గర ఉంటాయి. మీరు ఎవరో ఇది అవసరం కలలేదు. కమిటీ ఫామ్ చేసేటప్పుడు ఎవరెవరు ఏటనేది వివరాలు చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ మీరు రెండు ఇప్పుడు ఎలాగ వచ్చినట్టు అలాగా. ఇప్పుడు కొద్దిమంది వచ్చారు, ఈసారి ఆదివారం పూట పెట్టుకున్నాం. ఓకేనా, బాయ్. వెళ్తాం కానీ ఇది నాయుడు మీరిద్దరు ఏదో తెచ్చి అనిపించండి